ఇంజనీరింగ్ కాలేజీలో మూసివేత. అధ్యక్ష, ఒక్క మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఇంజనీర్ లక్ష్మణ్ గారు అన్నారు వారి స్పీచ్లో, ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ గ్రామానికి గొప్ప పేరు వస్తుంది, ఆ మండలానికి గొప్ప పేరు వస్తుంది, ఆ జిల్లాకు పేరు వస్తుంది. పేరు వస్తలేదు లక్ష్మణ్ గారు, దురదృష్టవశాత్తు పేరు పోతుంది. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు హోంగార్డులు ఉంటారండి? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ ఉంటారా? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు దిక్కులేక చివరికి ఉపాధి హామీ పనులు చేస్తారా? ఆడిపోతా ఉన్నారు ఇలా మన ఇంజనీరింగ్ విద్యార్థులు. అంత గొప్పగా జరుగుతూ ఉంది విద్య. అధ్యక్ష, నేను నాస్కామ్ మీటింగ్ పోయిన అధ్యక్ష. నాస్కామ్ ఆల్ ఇండియా ఐటీ వాళ్ళ మీటింగ్ పోతే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అధ్యక్ష. నాకు చంద్రశేఖరరావు గారు మీ దగ్గర మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తలేమండి అని చెప్పారు. ఎందుకండి అంటే మీ దగ్గర పోల్ట్రీ ఫారాలు, డైరీ ఫారాలు అని ఇంజనీరింగ్ కాలేజీ లేని, ఫ్యాకల్టీ లేరు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఏం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది మీరు? ఎందుకు పెట్టింది ఇవన్నీ అని మాట్లాడింది అధ్యక్ష. రెండవది, ఇండియాలో ఒక 100 ఫేక్ సర్టిఫికెట్లు వస్తాయి, 70 సర్టిఫికెట్లు మీ హైదరాబాద్కి వస్తున్నాయి. దీనికి అతి ఏందని అడిగింది అధ్యక్ష. అది కూడా సిగ్గుపడాల్సి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత నేను పోలీసులతోని సిఐడిలతోని మీటింగ్లు పెట్టి ఈ ఫేక్ ముఠాగాళ్ళు ఎవరు పెంచారు, వీళ్ళను ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం సంగతి దాన్ని మొత్తం తీయండి అని చెప్తే 3 ముఠాలు దొరికినాయి అధ్యక్ష. ఈ మధ్యనే చాలా కఠినమైన స్టెప్స్ దాన్ని తీసుకుంటా ఉన్నాం. రెండవది, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఎట్లా అయితే డాక్టర్లు హౌస్ సర్జన్ చేస్తారో, ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీ ఇంజనీరింగ్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఐటీ ఇండస్ట్రీకి మేము అనుసంధానం చేయబోతా ఉన్నాం. మెకానికల్లో ఉంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ఉంటే ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు వాళ్ళని అనుసంధానం చేయబోతా ఉన్నాం. 3 సంవత్సరాల కరికులం కూడా కొద్దిగా మార్చి అట్లా చేసినట్టయితే వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తుంది, వాళ్ళ స్టాండర్డ్ ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఈ రకంగా ఇంజనీరింగ్ కాలేజీలను పరిపుష్టం చేయాలని చేస్తున్నాం తప్ప, ఉండే కాడికి స్టాండర్డైజ్ చేయాలని చేస్తున్నాం తప్ప వాటి మీద మాకు కక్ష లేదు లక్ష్మణ్ గారు. వాళ్ళు తెలంగాణ భవిష్యత్తు. ఆ పిల్లలు అంతా వానకాలం చదువులు, వానకాలం ఇంజనీరింగ్ చదువుకొని వాడు వచ్చి బంగ్లాలు కడితే అవి ఊలితే ఎవరు బాధ్యులు అవుతారండి? ఇంకా ఘోరమైన విషయం అధ్యక్ష, ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళకంతా గ్రాంటెడ్ అయిపోయింది అధ్యక్ష. ఎవ్రీథింగ్ కెన్ బి గ్రాంటెడ్. వాళ్ళు ఇష్టమైన మాటలు మాట్లాడతారు అధ్యక్ష. పొద్దున గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే 11 గంటలకు స్టే చేస్తారు అధ్యక్ష. వాళ్ళకంత అప్రోచ్. హైకోర్టు పోతే సుప్రీంకోర్టు పోతారు అధ్యక్ష. రకరకాలుగా చేస్తారు. ఇవన్నీ బంద్ చేసినాం అధ్యక్ష. తనిఖీ చేసినాం. సుప్రీంకోర్టు పోయిన మా మీద కోపానికి వచ్చి సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది అధ్యక్ష, మీరు ఇంజనీరింగ్ కాలేజీలు మళ్ళీ పర్ఫెక్ట్గా తనిఖీ చేయండి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జేఎన్టీయూ వాళ్ళు తనిఖీ నిర్వహిస్తే అధ్యక్ష, ఒక్క ఫ్యాకల్టీని 9 కాలేజీలలో చూపెడతారు అధ్యక్ష. ఒక్క లెక్చరర్ను 9 కాలేజీలలో చూపెడతారు. అవి దొరికినాయి. దాని ఇప్పుడు సిఐడికి ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కాలేజీలు కొనసాగన్నా లక్ష్మణ్ గారు? ఒక్క ఫ్యాకల్టీని 9 కాలేజీలు చూపెట్టేటువంటి, అది కాక అధ్యక్ష హైదరాబాద్లో 2 కాలేజీలు చూపించిన కొంత అర్థం ఉంటుంది. హైదరాబాద్ ఉన్న లెక్చరరే ఆదిలాబాద్లో చూపెడతారు. వాళ్ళని చెప్పడానికి బ్రోకర్లు అధ్యక్ష. ఆరు ఇన్స్పెక్షన్ వచ్చినాడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి నేను ఈ కాలేజీలో లెక్చరర్ను అని చెప్తే ఆయనకు 40,000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. ఇవే ఇంజనీరింగ్ కాలేజ్? ఇది మన స్టాండర్డా? ఇది మన రాష్ట్రానికి గౌరవమా? మన పిల్లలు ఇట్లా తయారు కావన్నా? దయచేసి నేను ఏమంటున్నా అంటే, మంచిగా చదువుకునే పిల్లలకు ఎంతైనా ఇద్దాం, ఇంకో 100 కోట్లు ఖర్చు పెడదాం, 10 రూపాయలు ఫీజు కావాలంటే పెంచుదాం. కానీ ఈ బూటకప్ కాలేజీలు పెట్టుకొని మన రాష్ట్ర గౌరవం మనం తీసేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే నేను చాలా కఠినంగా పోమని చెప్పిన అధ్యక్ష. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఆసరా పెన్షన్ల గురించి నేను చెప్పిన, రేషన్ కార్డుల గురించి మేము చెప్పిన. ఒక్కరంటే ఒక్కరు నేను మా గౌరవ శాసనసభ్యులకు, విపక్ష శాసనసభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడ కూడా శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీ ఇంటర్ఫియర్ కాలేదు అధ్యక్ష. ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్. మన రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులే చేసినారు. ఆ బాధ్యత వాళ్ళకి పెట్టినాం. తప్పు చేస్తే మీకు శిక్ష ఉంటుందని చెప్పినాం. రాజకీయ ఇంటర్ఫియరెన్స్ లేకుండా దాన్ని ప్యూర్గా కావాలని చెప్పి చేసినాం అధ్యక్ష. ఈ విషయంలో కూడా అధ్యక్ష ఇంజనీరింగ్ కాలేజీ పోయిన దానిలో మా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారి కాలేజీ కూడా పోయింది అధ్యక్ష. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దపల్లి మనోహర్ రెడ్డి గారి కాలేజీ కూడా పోయింది అధ్యక్ష. 2 కాలేజీలు పోయినాడు అధ్యక్ష. నాకు ఇట్లా పోయినాయి, మేము పట్టించుకోలేదు అధ్యక్ష. మేము చెప్పినాం చట్టం అంటే అందరికీ ఒకటే ఉంటుంది, మనకోటి మందికోటి ఉండదు, కాబట్టి దయచేసి సహకరించాలని చెప్పినాం తప్ప మేము వీళ్ళకి కాలే. ఈ విధంగా దాన్ని పునరుద్ధరించుదాం, మంచిగా చేద్దామనేది ఉంది. ఆ దిశగా తమరు ఏదైనా సలహా చెప్తే చెప్పండి, మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ఖచ్చితంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుందాం, పటిష్టమైన విద్య తయారు చేసుకుందాం, ఆ ఉద్దేశం మాకుంది.
ఈ పుట్టగొడుగు లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి అదేదో ఉన్నదని సంతోషపడి మన గౌరవం తగ్గిపోతే అది ఎవరికి మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. కాబట్టి ఆ దిశగా ఆ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.